నమస్తే, నేను మీ సతీష్. కొడాలి నానికి ఒక ఊహించని షాక్ ఇచ్చారా వైఎస్ జగన్ అంటే? మరి తాజాగా వైసీపీ వర్గాల్లో, ముఖ్యంగా గుడివాడ వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చలు చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మరి ఏమిటి ఆ ఊహించని షాక్ అనేటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు కొడాలి నాని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విమర్శ వస్తోంది అనగానే మరి గడిచిన 5 ఏళ్ళు మనం చూసాం ఏ రకంగా కొడాలి నాని బూతులతోటి చెలరేగిపోయాడో. ఇక అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి సైతం కొడాలి నానిని ఏ రకంగా ఎత్తేశారు. మరి మొన్నటి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన గుడివాడలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? కొడాలి నాని చాలా మంచివాడు, సౌమ్యుడు, అసలు నోట్లో నాలిక లేనివాడు అన్నట్లుగా ఆయన గురించి పెద్ద ఎత్తున ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక అనేక సభల్లో, బహిరంగ వేదికలపైన, లేదంటే ఆ పార్టీ నాయకుల మీటింగుల్లో కూడా మనం 2019 ఎన్నికలకి ముందు చూసాం, 2024 ఎన్నికల తర్వాత కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, నన్ను గురించి కొడాలి నాని ఇదే అంటూ ఉంటాడు, అన్నా నీకు అతి మంచితనం, అతి నిజాయితీ పరుడివి అని చెప్పేసి కొడాలి నాని నాతో అంటూ ఉంటాడు. అదే నాకున్నటువంటి ఇది. కొడాలి నాని నా గురించి ఇలాంటి భావంతో ఉన్నాడు. ఆయన అనేక సార్లు అన్నాడు, అన్న ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ ఇస్తున్నారు, ఈ హామీ ఇస్తున్నారు, మనం కూడా ఇలాంటి హామీలు ఇద్దామని చెప్పి కొడాలి నాని అనేక సార్లు నా దగ్గర ప్రస్తావించినా నేను వద్దులే నాని, మనం ఎందుకు అబద్ధాలు చెప్పాలి, అబద్ధపు హామీలు మనం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి నేను వాటిని సున్నితంగా తిరస్కరించాను అని చెప్పి ఆయన చెప్పారు. ఇవన్నీ కూడా చూస్తే ఏమవుతుంది అంటే, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా కలిసి ఆ పార్టీలో లేదా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి తోటి నేరుగా ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా ఆ పార్టీలో ఉండవు. ఎందుకంటే ఎవరైనా మాట్లాడాలి అనంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ధనుంజయ రెడ్డితోటి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డితోటి, అంతకు మునుపు అయితే విజయసాయిరెడ్డితోటి మాట్లాడాల్సి వచ్చేది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి నేరుగా వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితులు కానీ, సందర్భాలు కానీ చాలా తక్కువ అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇక ఇప్పుడు కూడా అంతే. దాదాపు జగన్మోహన్ రెడ్డి వారంలో 5 రోజులు ఆ బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటారు, 2 రోజులు ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అయితే ప్రెస్ మీట్ పేరుతోటి 2.5 గంటలు డ్రామాస్ చేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ లేదు అంటే కనుక ఏదో ఒక ప్రాంతం, ఏదో ఒక జిల్లా, ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులు, క్యాడర్ వాళ్ళని తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించుకుని వాళ్ళతోటి సమన్వయ సమావేశమనో ఏదో ఒకటి సమావేశం పెట్టేసి అక్కడ ఆయన చెప్పదలుచుకుంది, ఆయన మాట్లాడదలుచుకుంది మాత్రమే మాట్లాడేసి తూతూ మంత్రంగా ఆ తతంగాన్ని మొత్తం కూడా కానిచ్చేస్తారు. మరి అంటే వీటన్నిటిని చూస్తే కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి జగన్మోహన్ రెడ్డి తోటి నేరుగా ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితులు కానీ, లేదా వాళ్లకు ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్పుకునేటువంటి పరిస్థితులు కానీ ఎక్కడా ఉండవు. అలాంటిది కొడాలి నాని నేరుగా జగన్మోహన్ రెడ్డి తోటి ఇన్ని అంశాలు మాట్లాడారు, ఇన్ని సందర్భాల్లో మాట్లాడగలిగారు అని ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డే చెప్పారు అని అంటే మరి వాళ్ళిద్దరికీ మధ్యన ఎంత సాన్నిహిత్యం ఉంది అనేటువంటిది కూడా అర్థం చేసుకోవచ్చు. మరి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కోసం మరి కొడాలి నాని ఎంత స్వామి భక్తి ప్రదర్శించారు, ఏ రకంగా బూతులతోటి తన రాజకీయ ప్రత్యర్థులపైన ఏ రకంగా పేట్రేగిపోయాడు. ఇంకా చెప్పాలి అంటే బూతుల నాని అని పేరు తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పి మరి ఎవరైనా విమర్శ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పైన, లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఎవరు విమర్శ చేసినా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ పైన మరి కొడాలి నాని ఎలాంటి బూతులతోటి పేట్రేగిపోయాడు. ఆఖరికి దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా బూతు పంచాంగాన్ని వినిపించినటువంటి అతి సౌమ్యుడు, అతి మంచివాడు ఈ కొడాలి నాని, ఏది జగన్మోహన్ రెడ్డి గారి భాషలో. అలాంటి కొడాలి నాని ఆ పేరు తెచ్చుకుంది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, ఆయన కోసమే అనేది అందరికీ తెలుసు. దాని పర్యవసానం ఏమైంది? మరి 4 సార్లు వరుసగా గుడివాడలో గెలిచి గుడివాడ నా అడ్డా అని చెప్పుకున్నటువంటి కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో, ఆ ఎన్నికల ఫలితాల్లో లెక్కింపు రోజునే మనం చూసాం కదా, మొదటి రౌండ్ కౌంటింగ్ అయ్యేటప్పటికే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీతోటి కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చేశాడు. ఎందుకంటే అక్కడ ఏజెంట్లు కూడా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఆయన ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశాడు కొడాలి నాని. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా కొడాలి నాని గుడివాడలో ఓడిపోతాడని ఆయన కూడా కలగని ఉండడు.
ఇక ఆ ఓటమి తర్వాత కొడాలి నాని చాలా కాలంగా స్తబ్దుగా ఉంటా వచ్చారు. ఎక్కడ ఆయన బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు కానీ, ప్రభుత్వం పైన విమర్శలు చేసినటువంటి సన్నివేశాలు కానీ, అలాంటి పరిస్థితులు కానీ ఎక్కడా లేవు. ఇంకా చెప్పాలి అని అంటే అసలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొంతకాలం పాటు అరెస్ట్ భయంతో కొడాలి నాని పరారైపోయారు అనేటువంటి ప్రచారాలు కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన చాలా కాలం ఎక్కడున్నారు అనేటువంటి విషయం గుడివాడ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, క్యాడర్కే కాదు, ఆయన ముఖ్య అనుచరులకు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఎవ్వరికీ అందుబాటులో లేరు. ఇంకా చెప్పాలి అంటే ఏదో గోవాకో ఎక్కడికో వెళ్ళిపోయారు, పారిపోయారు అని చెప్పి కొన్ని ఆ వార్తలు కూడా వచ్చినాయి ప్రచారంలోకి. మరి నిజంగా ఆయన పరారయ్యారా, అజ్ఞాతంలోకి వెళ్ళారా, ఏమయ్యారు అనేటువంటిది ఇప్పటికి కూడా అదొక $1 మిలియన్ ప్రశ్న. కానీ ఆ తర్వాత ఇంకొక డ్రామాతోటి కొడాలి నాని బయటకు వచ్చారు. అప్పుడు కూడా ఏం మాట్లాడాల, ఏంటి అంటే ఓ బ్యాగ్ ఒకటి వేసుకుని ఆయనకి ఏదో గుండెపోటు వచ్చిందని, ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏఐజీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారని, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అని చెప్పి ఆయన్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి షిఫ్ట్ చేశారు. అక్కడ ఆయనకి శస్త్రచికిత్స జరిగింది, గుండె ఆపరేషన్ జరిగింది అని చెప్పేసి చాలా ప్రచారాలు జరిగినాయి. దానికి తగ్గట్టుగానే ఆయన కూడా ఒక బ్యాగ్ పెట్టుకుని కొంతకాలం పాటు బయట మీడియాలో కనిపిస్తూ వచ్చారు. అప్పుడప్పుడు అది ఏమిటి అంటే ఏ సందర్భాల్లో ఆయన పైన ఉన్నటువంటి కేసులు, ఆ కేసుల్లో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో మరి ఆయన ఆ గుడివాడలో ఉన్నటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ వారం సంతకం పెట్టి రావటం, ఆ సందర్భాల్లో మీడియా కంట పడ్డప్పుడు ఆయన ఆ బ్యాగ్ వేసుకుని గుండె ఆపరేషన్ అయినట్లుగా ఇదిగా కనిపించారు. కానీ ఎప్పుడు మీడియాతో అయితే మాట్లాడింది లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు, ఇంకొక నెల 2 నెలలు అయితే 2 ఏళ్ళు పూర్తవుతుంది, 22 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో పెద్దగా ఎక్కడా ఎప్పుడు మీడియాతోటి మాట్లాడడం కానీ, లేదంటే కనుక ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కానీ చెయ్యని కొడాలి నాని మొన్న ఈ మధ్య ఏదో ఆ నియోజకవర్గంలో ఎవరో ఆ పార్టీ నాయకుడిది ఎవరిదో దశదిన కర్మ అనుకుంటా, ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు మాట్లాడారు. ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేశారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిళ గారికి సంబంధించి ఆస్తి తగాదాలు, ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాలు, వీటిపైన కూడా మాట్లాడారు. అయితే ఎవరికి అర్థం కానిది ఏంటంటే అదేమిటి, కొడాలి నాని ఇంత సడన్ ఎంట్రీ ఇచ్చారు, ఇప్పటికిప్పుడు వచ్చి ఈ అంశాలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారేమిటి? మొన్న అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పెద్ద ఏం మాట్లాడలా, కానీ ఏమిటి గుడివాడ నియోజకవర్గానికి వచ్చి ఈ రోజున ఇంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ కాబోతా ఉన్నారా? ఇంత సడన్గా యాక్టివ్ కావాలి అనేటువంటి ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది అని ఇలాగా పార్టీ శ్రేణుల్లో కానీ, ఆ పార్టీ నాయకుల్లో కానీ, ఆయన అనుచరుల్లో కూడా అనేక అనుమానాలు తలెత్తినాయి. అయితే వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఒక సమాధానం దొరికింది. అదేమిటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కొడాలి నాని ఎన్నికల తర్వాత ఏదైతే స్తబ్దుగా అయిపోయారో, మరి ఆ స్తబ్దుగా అయిపోయినటువంటి నేపథ్యంలో కొంతకాలం పాటు ఓకే ఆయన కూడా సైలెంట్గానే ఉన్నారు. ఎందుకు అంటే ఓకే అలాంటి ఓటమిని చూసిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు వెంటనే అటాకింగ్ మొదలు పెడితే ఎక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేస్తారో, అందులోనూ కొడాలి నానిని ప్రధాన ప్రత్యర్థులుగా చూస్తారు అనేటువంటి భావన అందరిలోనూ ఉంది కాబట్టి ఎక్కడ అరెస్టులు చేస్తారో, కేసులు పెడతారో అనేటువంటి భయంతో ఆయన సైలెంట్గా ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా భావించారట. కానీ ఒకవైపున జగన్మోహన్ రెడ్డే బయటకు వచ్చి కొన్ని పర్యటనల పేరుతోటి కొంత హడావిడి సృష్టిస్తూ ఉంటే, మరి అలాంటి సమయంలో తాను నమ్ముకున్న బలమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు బయటకు రాకపోవడం మరి జగన్మోహన్ రెడ్డి గారికి రుచించలేదట. అందుకని చెప్పి వాళ్ళకి అటు కొడాలి నానికి, ఇటు వల్లభనేని వంశీకి కూడా పార్టీ కార్యాలయం నుంచి, పార్టీ పెద్దల నుంచి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయించారట గతంలో. అవేమిటి అంటే మీరు ఇప్పటి వరకు స్తబ్దుగా ఉంది చాలు, మీరు తిరిగి మీ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, పార్టీని మరొకసారి వాళ్ళలో పార్టీ కార్యకర్తల్లో, ఆ శ్రేణుల్లో, ఆ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ధైర్యాన్ని నింపటం, మీరు అక్కడ నిత్యం అందుబాటులో ఉండటం, ఇలాంటి కార్యక్రమాలు చెయ్యండి. లేదు అంటే కనుక మీ పోస్టుకే ఎసరు వస్తుంది జాగ్రత్త, పోస్టుకి అంటే మీ సీటుకే ఎసరు వస్తుంది జాగ్రత్త అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలోనే కొన్ని హెచ్చరికలు అయితే కనుక పంపించారట. అయినా అటు కొడాలి నాని కానీ, ఇటు వల్లభనేని వంశీ కానీ ఇద్దరిలోనూ పెద్ద ఎక్కడా మార్పు రాలేదు. దీంతో ప్రధానంగా గుడివాడ నియోజకవర్గాన్ని మరి ఎంతగానో ప్రత్యేకమైనటువంటి స్థానంగా, దాన్ని ప్రెస్టీజియస్ స్థానం కింద తీసుకున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ మరి కొడాలి నాని యాక్టివ్గా ఉండకపోవటం, మరి ఆ పార్టీ అంతా కూడా డీలా పడిపోతుంది, ఎక్కడికక్కడ చెల్లా చెదరైపోతుంది అనేటువంటి పరిణామాలతో ఆయన కూడా అక్కడ కొడాలి నాని స్థానాన్ని మరొకరితోటి భర్తీ చెయ్యాలి,
అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగానే ఎవరున్నారు అని చెప్పి మరి ఆయన జల్లెడ పట్టి వెతుకుతున్న క్రమంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎవరైతే కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఉప్పాల హారిక, మరి మొన్న మనం చూసాం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ప్లీనరీనో ఏదో పెట్టుకున్నారు ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి కొడాలి నాని హాజరు కాలేదు. కానీ అదే రోజున తెలుగుదేశం పార్టీ కూడా వేరే కార్యక్రమం ఒకటి నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఒక వివాదం చెలరేగింది. ఆ వివాదంతో ఈ ఉప్పాల హారిక హైలైట్ అయ్యారు. ఆమె భర్త ఉప్పాల రాము వీళ్ళిద్దరూ ప్రయాణిస్తున్నటువంటి ఆ వాహనం పైన కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారు అని చెప్పి, అసలు ఆ దాడి చేయడానికి ఈ ఉప్పాల రామునే రెచ్చగొట్టాడు అనేటువంటి కొన్ని అంశాలు కూడా బయటకు వచ్చినాయి. అయితే ఏదేమైనా కూడా ఆ ఒక్క వివాదంతో ఉప్పాల హారిక మరి లైమ్ లైట్లోకి వచ్చారు. ఆవిడ హైలైట్ అయ్యారు. దీంతో ఓకే, ఆవిడ ద్వారా మళ్ళీ గుడివాడ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవచ్చు అనేటువంటి ఆశలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిలో చిగురించినట. ఇప్పటికే 4 సార్లు పోటీ చేసి గెలిచినటువంటి కొడాలి నాని మరి మొన్న ఆయన చవి చూసినటువంటి ఆ ఓటమి కావచ్చు, అలాగే ఆయనకున్నటువంటి ఆ బూతుల నాని, గుట్కా నాని, ఇలాంటి చెడ్డ పేరంతా కూడా పార్టీకి డ్యామేజింగ్ ఫ్యాక్టరీ తప్పితే ఎక్కడ కొడాలి నాని ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఆయనకు 2029లో సీట్ ఇచ్చినా కూడా ఆయన గెలిచేటువంటి పరిస్థితులు ఉండవు అని చెప్పి ఇటీవల మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నటువంటి ఒక ఇంటర్నల్ సర్వేలో మరి ఆ రకమైనటువంటి రిపోర్ట్ వచ్చింది. అందుకే 2029 ఎన్నికల్లో గుడివాడలో అభ్యర్థిని మార్చాలి అనేటువంటి ఒక నిర్ణయానికైతే గనక జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అయితే కొడాలి నానిని పార్టీ పరంగా పార్టీ కార్యక్రమాలు చూసుకోవడంతో పాటు ఎలక్షనీరింగ్ చేసేందుకు ఉపయోగించుకుని ఒకవేళ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి కట్టబెడతాము అనేటువంటి ఆశ చూపి, అనారోగ్యంగా ఉన్నావు, నీకు మొన్నే ఆపరేషన్ అయింది, ఇలాంటి కారణాలతోటి నువ్వు మళ్ళీ ఎందుకు ఈ రిస్కులు తీసుకోవటం, ఇదంతా నువ్వు స్ట్రెయిన్ అవుతావు అనే కారణాలు అన్నీ చూపి ఆయన్ని పక్కన పెట్టి ఉప్పాల హారికని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో బరిలోకి దింపాలి అనేటువంటి ఆలోచనకి వైసీపీ అధిష్టానం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ దిశగా ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువరించేందుకు కూడా పార్టీ అధిష్టానం పూర్తి సమాయత్తమవుతా ఉంది. అయితే ఈ క్రమంలో కొడాలి నాని లాంటి వ్యక్తుల్ని పక్కన పెడుతున్నాం అనేది ఆయనకే చెప్తే మరి ఆయన ఇప్పటి నుంచే యాక్టివ్గా ఉండకపోగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనరు, పార్టీకి ఎక్కడా కూడా పని చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఆ ప్రకటన ఇప్పుడే వెలువరించాలా, లేదు అని అంటే గనక జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తున్నట్లుగా ఆఖరి ఏడాదిన్నర పాదయాత్ర చేస్తాం కాబట్టి ఆ పాదయాత్రలో గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర జరిగేటువంటి క్రమంలో అప్పటికి కొడాలి నానిని మరి సర్ది చెప్పి సవరదీసి ఆయన అన్ని రకాలుగా కూడా ఒప్పించి మెప్పించి అప్పుడు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టడం లేదు, ఆయనకి టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పి ఉప్పాల హారికని అప్పుడు అధికారిక అభ్యర్థిగా ప్రకటించవచ్చు. అప్పటి వరకు కూడా నువ్వు గ్రౌండ్ వర్క్ చేసుకెళ్ళు అని చెప్పేసి ఆవిడకి ఆదేశాలు ఇచ్చారా. ఇవంతా కూడా ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు అంటే ఇప్పటికే ఉప్పాల హారిక ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు. ఒకవైపున కొడాలి నాని వర్గంతో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా తమకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే ఒక హామీ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాము ఇద్దరికీ కూడా వచ్చింది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక ఊహించని షాక్, అంటే ఆయనకి టికెట్ ఇవ్వబోవడం లేదు, ఆ స్థానాన్ని మరి ఉప్పాల హారికతో భర్తీ చేయబోతా ఉన్నారు అనేటువంటి ఒక పెద్ద చర్చ కూడా వైసీపీ వర్గాల్లో గుడివాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఇది గనక నిజమే అయితే మరి అసలు రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీకే వెన్నుపోటు పొడిచి మరి జగన్మోహన్ రెడ్డి నమ్మి వచ్చిన కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు మొన్నటి 2024 ఎన్నికలతోటే ఇక సమాధైపోయింది అనేటువంటి పరిస్థితులనైతే కనుక ఆయనకి అర్థమయ్యేటువంటి రోజులు త్వరలోనే ఉన్నాయి అన్నటువంటి ఒక వాదన కూడా ముఖ్యంగా గుడివాడ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.